అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లాస్ట్ మేము ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే అండ్ ఇప్పుడు ఝాన్సీ గారు, సుమ గారు మీ టాపిక్ వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలుగు చాలా కోర్స్ సుమ గారు కూడా మలయాళం అయినా కూడా తెలుగు చక్కగా తెలుగు చాలా బాగా మాట్లాడతారు. మాట్లాడతారు. అండ్ ఇప్పుడు చాలా మంది తెలుగు రాని వాళ్ళు కూడా యాంకర్లు అయ్యారు. Hmm. సో వాళ్ళు మాట్లాడే కొన్ని బూతులు అలా 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 వైరల్ కూడా. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు బేసిక్ ఇంకా చేయొచ్చు కదా, లేకపోతే మేము ఉన్నాం కదా మమ్మల్ని తీసుకు ఈ టైప్ లో మేము ఉన్నాం కదా మమ్మల్ని తీసుకోవాలి కదా అని అయితే నేను అనుకోను, ఆ. బట్ భ్రష్టు పట్టిస్తున్నారు అని అనిపిస్తుంది అంతే. అంతే. ఇది ఎలా అన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ ఉండేదండి, ఓటీటీ వచ్చింది, ఇప్పుడు అక్కడి నుంచి ఐ థింక్ కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ మాత్రం వరుస పెట్టి ఇది జనాల మీద రుద్దే ప్రోగ్రామ్ ఏంటో నాకు తెలియదు కానీ కొన్ని షోస్ తీసుకొచ్చారు. అదేంటంటే జనాల మీద ఆ డర్టీ కామెడీ అనేది రుద్దడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఒకప్పుడు మనం బ్రహ్మానందం గారిని ఇంకొకరిని చూసి వెన్నెల కిషోర్ గారు ఈవెన్ టిల్ డేట్ ఆయన డర్టీ కామెడీ చేయరు. ఆయన కామెడీకి ఒక క్లాస్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు వచ్చే కొంతమంది కామెడియన్స్ వాళ్ళు ఏం మాట్లాడతారో ఏ పంచులేస్తారో కూడా మనకు అర్థం కాదు. సో అది వాళ్ళని జనాల మీద రుద్ది జనాలకు కూడా బాగా అలర్ట్ చేశారనేది నా ఫీలింగ్. సో ఇప్పుడు ఇంకోవైపు మంచి కామెడీ చేసిన సందర్భాలే లేవు, దాన్నే కంటిన్యూగా మీరు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి. ఇఫ్ ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ ఇట్ ఇట్స్ వెల్ అండ్ ఆల్ రైట్. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది యాంకర్స్ పెద్ద పెద్ద సినిమాలకు హోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని కాంట్రవర్సీ కూడా అయింది. కొంతమంది యాంకర్స్ మీద కొంచెం డబుల్ మీనింగ్ జోక్స్ వేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మీకు తెలిసే ఉంటుంది లేదండి, లేదా? ఇప్పుడు ఆ పేరు అయినా నేను చెప్పలేను, బట్ ఉన్నాయి. Okay. అలా ఎప్పుడైనా మీ మీద ఆ టైప్ అలా వెళ్తున్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు వాటిని? నాకు కొంచెం ఎవరైనా ఒక పర్సన్ ఈయన స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఈయన డెఫినెట్లీ ఏదో ఒకటి ఇలా మాట్లాడతారు, ఏదో ఒక యాక్టివిటీ ఈయనది ఉంది అని తెలిసినప్పుడు నేను నా ఇంట్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ గారు, నేను ఆయన స్టేజ్ మీద పిలిచేటప్పుడు ఆయన ఈవెంట్ లో వచ్చారంటే నాకు ఎందుకో తెలియదు, ఆయన ఇంటర్వ్యూస్ చూడడమో ఏమో, నేను చాలా కాన్షియస్ గా ఇప్పుడు వేదిక మీదకి రామ్ గోపాల్ వర్మ గారిని ఆహ్వానిస్తున్నాం అంటాను అంతే. దాని మించి ఒక వర్డ్ అటెళ్ళను, ఒక వర్డ్ ఇటెల్ సార్ మాట్లాడండి అంతే. సో దానికి మించి మనం ఎక్కువ లిమిట్స్ క్రాస్ చేస్తే కదండి వాళ్ళు మొదలెట్టేది. నేను చాలా క్లియర్ గా ఉంటా, నేను ఎవరైతే గెస్ట్ వస్తున్నారో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, వీళ్ళు కొంచెం మనం ఎందుకండి, మనకు తెలుసు ఆ పర్సన్ అది మాట్లాడతాడని తెలిసినప్పుడు మనం ఎందుకు కొంచెం ఇంటిచ్చి సార్ మీరు ఇవాళ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు నాకు ఎందుకండి, మీరు కూడా చాలా ఇది నేను అనిపించుకోను, నాకు అక్కర్లేదు. ప్యూర్ గా ఎవరైనా వచ్చి జెన్యున్ గా నీకు వచ్చి ఓ బాగున్నావు అమ్మా అంటే ఫైన్, వెల్ అండ్ ఆల్ రైట్. కానీ ఈ పర్సన్ ఇది చేస్తాడు, ఈ ఆల్రెడీ పాస్ట్ హిస్టరీ ఉంది అని తెలిసిన వాళ్ళని స్టేజ్ మీద పిలిచి సార్ మీరు చాలా ఇవాళ మీరు భలే, ఇవి నాకు అవసరం లేదు. చాలా వాళ్ళని మాత్రం పర్టికులర్ గా పిలిచి సార్ మాట్లాడండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే విందు గారు, మీకు మొహమాటం అనేది ఏమన్నా ఉందా? లేదండి, లేదు. అంటే బేసిక్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఏంటంటే చాలా మంది అవకాశాల కోసం కొంచెం వేరేలా కాదు, మామూలుగా కొంచెం ఉంటే చెప్పొచ్చు కదా, నేను చేస్తాను కదా ఇలా అడుగుతూ ఉంటారు. వింధ్య గారు కూడా అలాగే ఏమన్నా తెలిసిన వాళ్ళని అడుగుతారా, నేను చేస్తాను కదా సార్ నాకు అది ఇవ్వచ్చు కదా, లేకపోతే వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతారు? నా కెరియర్ లో ఎప్పటివరకు నేను ఎప్పుడు ఎవరిని అడిగింది లేదు. ఒక్కసారి అడిగాను, బట్ ఆ తర్వాత అడగకూడదని ఫిక్స్ అయ్యి. అంటే అది కూడా నా ఈటీవీ షోస్ లోనే ఇలా రెగ్యులర్ గా వస్తున్న దాంతో ఒక ప్రొడక్షన్ హౌస్ దాని ముందు నేను వర్క్ చేసి ఉన్నా, దాని తర్వాత మల్లెమాలకు చేశాను. వీళ్ళ దగ్గర షో స్టాప్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళి చానుతో అక్క ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ లెట్ మీ నో, ఎందుకంటే మీకు కూడా చేసున్నాను కదా అన్నాను. బట్ వాళ్ళ నుంచి నాకు ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చినట్టు అనిపించలేదు. దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఫిక్స్ అవ్వడం అని కాదు, నేను ఎప్పుడు అడగలేదు, బట్ ఐ రిమెంబర్, నాకు గుర్తుంది అది ఒకటే నేను ఎవరినైనా అడిగింది, బట్ దే డిడ్ంట్ షో మీ దట్ రెస్పాన్స్. ఐ సెడ్ ఓకే వెల్ అండ్ ఆల్ రైట్. వినయ్ గారు, మీలో ప్లస్లు మీలో మైనస్ ఏం చెప్తారు? ప్లస్ అండ్ మైనస్ అది ఎప్పుడు నేను అనుకోలేదండి. ఐ డోంట్ నో, రియలీ నేను అంతగా ఆలోచించలేదు. అంటే మాకు వినయ్ గారిని చూస్తే ప్లస్ లో తెలుస్తాయి, వినయ్ గారు బాగుంటారు. ఐ థింక్ ప్లస్ ఇస్ మై పర్సనాలిటీ, ఐ ఫీల్ ప్లస్ ఇస్ మై వాయిస్, ఐ ఫీల్ ప్లస్ ఇస్ మై కమాండ్, మై లాంగ్వేజ్. నేను తెలుగు భాష చాలా చక్కగా మాట్లాడతాను కాబట్టి, తెలుగు అమ్మాయినే కాబట్టి అది నా అడ్వాంటేజ్ అని నేను అనుకుంటాను. అండ్ నెగటివ్స్ వచ్చేసరికి ఐ ఫీల్ ఇంతకుముందు మాట్లాడుకుందే, నేను ఎవరితో ఎక్కువ జెల్ అవ్వను, ఆపర్చునిటీస్ కోసం ఎక్కువ ఎవరితో మాట్లాడను. అది నెగటివో పాజిటివో నాకు తెలియదు కానీ బట్ ఐమ్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్ అంతే. సో అది ఒక రకంగా ఇండస్ట్రీలో ఉండాలంటే మీరు చెప్పినట్టు ఆ సోషలైజింగ్ అవన్నీ చేయాలి, బట్ అది నేను చేయను, విచ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఓకే. అండ్ ఇప్పుడు క్రికెట్ విషయానికి వస్తే, అని ఇందరు చెప్పారు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే ఇది, బట్ క్రికెట్ లో కొంతమందికి క్రష్ ఉంటారు. అలా సో మీ క్రష్ ఎవరు?
అప్పుడు యువరాజ్ సింగ్ అంతే, దాని తర్వాత ఇంకా క్రషెస్ అవన్నీ ఇల్లు. ఎవరు లేరు. ఇప్పుడు క్రషెస్ కి దేనికి ఏం టైం లేదు. ఎవరు ఆడితే వాళ్ళు చూసామా, వాళ్ళ మ్యాచ్ ఎంజాయ్ చేసాం, ఓకే థ్యాంక్ యూ బై బై అంతే. బట్ ఎవరు ఆట బాగా నచ్చుతుంది అంటే ఇప్పుడు యువరాజ్ గారిని పక్కన పెట్టేస్తే ఇప్పుడు కరెంట్ ఆడే వాళ్ళు అంటున్నారు. ఎప్పుడైనా యువరాజ్ గారిని పక్కన పెట్టేద్దాం. ఇండియా గారికి యువరాజ్ గారు అంటే ఇష్టం నాకు అర్థమైపోతుంది. మీరు ఏం చెప్పిన యువరాజ్ గారి దగ్గరికి వెళ్తారు. ఆయన పక్కన పెట్టేస్తే ఎవరు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వస్తే బా చూడాలి. విరాట్ కోహ్లీ. అవునా? విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకుని స్టేడియం లోకి వస్తే చూడాలి అంతే. తను ఆడుతున్నంతసేపు నాకు విరాట్ కోహ్లీ అంటే అంత ఇష్టం ఉండకపోయేదండి. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఓకే ఇంకొక ప్లేయర్, ఎందుకంటే క్రికెట్ అంతా క్లోజ్ గా ఫాలో అయ్యి ఓకే ఏదో తిక్కగా మాట్లాడుతుంటాడు అగ్రెసివ్ ఈ ప్లేయర్ అని అనుకునేదాన్ని. బట్ T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా వచ్చి ఆడిన నాక్ ఆ రోజు ఇంటికి వచ్చి ఐ వాజ్ లైక్ ఆ రోజు ఆయన వల్లే మ్యాచ్ గెలిచి. హీఈస్ ద మ్యాన్. ఎందుకంటారు విరాట్ కోహ్లీని ఎందుకు ఇంత రేట్ చేస్తారు అనేది నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఐ ఎంజాయ్ వాచింగ్ హిస్ బ్యాటింగ్. ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా ఆయనతో? మీట్ లేదు, స్టేడియం లో వరల్డ్ కప్ అప్పుడు వెళ్తున్నప్పుడు హాయ్ హలో అంతే. వి నెవర్ డిస్టర్బ్ దెమ్. వాళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళ గేమ్ లో ఉంటారు. సో అంతవరకే కానీ బట్ వెళ్ళి డిస్టర్బ్ చేసి పర్సనలీ ఇంటరాక్ట్ అయ్యి అదేం లేదు. అండ్ ఈవెన్ రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్, మేము బాంబేలో ఉండే హోటల్లోనే దే ఆల్ స్టే అనమాట. సో క్రికెటర్స్ త్రూ ఇలానే ఇంట్రడ్యూస్ అయ్యాను. బట్ ఐ లవ్ హిస్ గేమ్. ఓకే.